మరోవైపున చూస్తే ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. మరోవైపున రైతులకు ఏ ఒక్కరికి కూడా కనీస గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో, ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో ఉంది. ఈరోజు రైతాంగం పరిస్థితి అంతే. అక్క చెల్లెమ్మలకు గతంలో అన్ని పథకాలు అందిస్తూ అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ పథకాన్ని సైతం ఇస్తా ఉన్న పరిస్థితుల నుంచి ఈరోజు అక్క చెల్లెమ్మలకు ఏ పథకము అందక చివరికి 0 వడ్డీని కూడా తీసేసిన పరిస్థితిలో ఈరోజు అక్క చెల్లెమ్మల పరిస్థితులు ఉండరు. అన్ని రకాలుగా ఈరోజు ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని తిడతా ఉన్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దేవుడు చూస్తూ ఊరుకోడు, ప్రజలు దేవుడు మొట్టికాయలు వేసే రోజులు త్వరలోనే ఉందని చెబుతూ మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నా. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఫిషింగ్ హార్బర్ మీ హక్కుగానే ఇస్తాము. అంతేకాదు ఈ ఫిషింగ్ హార్బర్ల పరిధిలో ఉన్న ప్రతి మత్స్యకార కుటుంబానికి కూడా చెప్తా ఉన్నాను, ఆ పరిధిలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా మంచి జరిగించే విధంగా వాళ్ళందరినీ కూడా గ్రూప్స్ కింద ఫామ్ చేసి ఒక్కొక్క బోటుకు 10 మందిని 12 మందిని ఒక్కొక్క బోటుకు యజమానుల కింద చేస్తూ వాళ్ళందరినీ కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 10% వాళ్ళు కడితే చాలు, 90% రాష్ట్ర ప్రభుత్వం లోన్ల కిందను గ్రాంట్ల కిందను ఇస్తూ వాళ్ళందరినీ ఓనర్లుగా చేసి ఈ ఫిషింగ్ హార్బర్లను వాళ్ళకు అంకితం చేస్తామని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడికి వస్తూనే పాలెం మత్స్యకారులు కొంతమంది పట్టపు కార్పొరేషన్ కావాలని అడుగుతా ఉన్నారు. 56 కార్పొరేషన్లు పేదల కోసం మన ప్రభుత్వ హయాంలో అడిగిన వాళ్ళకి ఎవరికి కూడా కాదనుకోకుండా కార్పొరేషన్ ఇచ్చాం. నా దృష్టికి వచ్చిన ఈ పట్టపు కార్పొరేషన్ కూడా అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే పూర్తి చేసి అది కూడా మీకు ఇస్తామని కూడా చెప్తా ఉన్నా. మరొకసారి మీ అందరికీ కూడా భరోసానిస్తూ మంచి జరగాలి, దేవుడు ఖచ్చితంగా మంచి జరిగిస్తాడు. కాస్త భరోసాను మీ అందరికీ ఇవ్వడం కోసం, మీ అందరితో మీ అందరి కష్టాల్లో పాలు పంచుకునే దానికోసం ఈరోజు మీకు సంఘీభావంగా ఈరోజు తెలపడం కోసం నేను వచ్చి మీ అందరికీ తోడుగా ఉన్నానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ అందరి ఆప్యాయతలకు పేరు పేరున మరొక్కసారి హృదయపూర్వకంగా 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇందులో జువలదిన్న ప్రాజెక్టు కాసేపటి కిందటనే ఈ జువలదిన్న ప్రాజెక్టును కూడా రాష్ట్రానికి మొత్తానికి కూడా చూపించాం. ఈ ప్రాజెక్టు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే దాదాపుగా 300 కోట్ల రూపాయలతో పూర్తిగా ఖర్చు చేసి మార్చి 12వ తారీఖున ఈ ప్రాజెక్టును వర్చువల్గా కూడా ఇనాగరేట్ చేసే కార్యక్రమం కూడా జరిగింది. ఎన్నికల కోడ్ రావడంతో మార్చి 16వ తారీఖున ఎన్నికల కోడ్ రావడంతో ఇక్కడికి వచ్చి ఫిజికల్గా చేసే కార్యక్రమం ఏదైతే ఉందో అది పోస్ట్పోన్మెంట్ అయ్యింది. ఇదే ప్రాజెక్టును మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మోడీ గారు ఆగస్టులో మళ్ళీ ఆయన కూడా వర్చువల్గా దీన్ని స్టార్ట్ చేశారు. ఇదే జువలదిన్న ప్రాజెక్టు అన్ని రకాలుగా పూర్తయిపోయిన ఈ ప్రాజెక్టు ఇక్కడే ఈ ప్రాజెక్టులో మత్స్యకారులందరికీ కూడా ఎక్స్క్లూజివ్లీ ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు మన కళ్ళ ఎదుటే కనిపిస్తుంది. పక్కనే బాపట్ల జిల్లాలో నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్, అందులో 62% పనులు ఇప్పటికే పూర్తయ్యాయి మా ప్రభుత్వ హయాంలోనే. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం హార్బర్ను అక్కడ దాదాపుగా 57% పనులు పూర్తయ్యాయి మన ప్రభుత్వ హయాంలోనే. కాకినాడ జిల్లా ఉప్పాడలో మరో ఫిషింగ్ హార్బరు మన ప్రభుత్వ హయాంలోనే 56% పనులు పూర్తయ్యాయి. ఈ 4 ఫిషింగ్ హార్బర్లు యుద్ధ ప్రాతిపదికన అడుగులు వేగంగా ముందుకు పడతా ఉన్న పరిస్థితులు. మరోవైపున ఫేజ్ 2 కింద, 2వ ఫేజ్ కింద శ్రీకాకుళం జిల్లాలో బూడగట్లపాలెం, మంచినీళ్ళపేట ఈ 2 ఫిషింగ్ పోర్ట్లను శ్రీకారం చుట్టాము.
అనకాపల్లి జిల్లాలో పూడిమడక కూడా శ్రీకారం చుట్టాము. పశ్చిమ గోదావరి జిల్లాలో బయ్యపు తిప్ప దగ్గర మరో ఫిషింగ్ హార్బర్కు శ్రీకారం చుట్టాము. బాపట్ల జిల్లాలో వాడరేవుకు మరో ఫిషింగ్ హార్బర్కు శ్రీకారం చుట్టాము. ప్రకాశం జిల్లాలో కొత్తపట్నంలో మరో ఫిషింగ్ హార్బర్కు కూడా శ్రీకారం చుట్టాం.